కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల్ని పోలీసులు పట్టుకున్నారు. చొప్పదండికి చెందిన రామ్ శివప్రసాద్, భూపాలపట్నంకు చెందిన గోకులకొండ మహేష్ అనే యువకులు జూలపల్లికి చెందిన చంద్రాపూర్ నుండి తక్కువ ధరకి తీసుకుని వచ్చి చొప్పదండి ప్రాంతంలో ఎక్కువ ధరకి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. ఇంట్రాగేషన్ చేసి వాళ్ళను అనుమానాస్పదంగా విచారిస్తే వాళ్ళ పేర్లు రామ్టేకి శివప్రసాద్, గోగులకొండ మహేష్ అని తెలియబడుతుంది జరిగింది. తర్వాత వాళ్ళను విచారించి వారి యొక్క వెహికల్ని చెక్ చేస్తే వాళ్ళ వెహికల్లో గంజాయి దొరకడం జరిగింది. గంజాయి దొరకడం జరగానే వెంటనే ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంటే వీళ్ళ యొక్క ఇట్లా గంజాయి సప్లై అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మీదనే వెళ్ళి అక్కడ ఆ ఏరియాలో వెహికల్ చెకింగ్ జరుగుతుంటుంది. సో దానిలో భాగంగా ఈ విధంగా చెక్ చేస్తే దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర కేజీ బావు ఆల్మోస్ట్ కేజీ 100 గ్రాములు 150 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. ఇందు ప్రాసెస్లోనే వాళ్ళని ఇంటర్గేట్ చేస్తే వాళ్ళకు గతంలో క్రిమినల్ రికార్డు ఉంది, హిస్టరీ రికార్డు ఉంది. అదేవిధంగా వాళ్ళు వివిధ రకాల అఫెన్సులు కూడా చేస్తున్నారు. ఏమేమి అఫెన్సులు చేస్తున్నారు అంటే ముఖ్యంగా ట్రాన్స్ఫారం అఫెన్సులు వాళ్ళ పేరు లేదు. ట్రాన్స్ఫారంలను వాళ్ళు జస్ట్ వితిన్ 10-15 మినిట్స్లోనే ట్రాన్స్ఫారము దాన్ని ఓపెన్ చేస్తారు. దాంట్లో ఉన్న రాగి రేట్ తీసుకొని పోయి వాళ్ళు జలసాలకు అలవాటు కాబట్టి తక్కువ రేటు ఎంతో మంది అమ్ముకొని జలసాలకు ఇంజనీరింగ్ చేస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళు ఒక మోటార్ బైక్ కూడా 2 టౌన్ ఏరియాలో దొంగతనం చేయడం జరుగుతుంది.